Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos. Please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ న్యూ మూన్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. అంటే న్యూ మూన్ ఎనర్జీ తన మీద ఎలాంటి ఎఫెక్ట్ పడిందో చూద్దాం. న్యూ మూన్ ఎనర్జీ అంటే అమావాస్య ఎనర్జీ తన మీద ఎలాంటి ఎఫెక్ట్ పడిందో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ తన ఎనర్జీ చూద్దాం, తర్వాత యాక్షన్ అండ్ ఏంజల్స్ గైడెన్స్ చూద్దాం. ఓకే, ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి. ఓకేనా? రిజనేట్ కాంది స్కిప్ చేసేయండి. ఓన్లీ జనరల్ రీడింగ్స్ చూసుకుని మీరు మీ లైఫ్లో ఎలాంటి డిసిషన్ తీసుకోకూడదు. ఓకేనా? మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, వాట్సాప్కి మెసేజ్ చేసి వివరాలు తెలుసుకోండి పర్సనల్ రీడింగ్ గురించి. ఓకేనా? అండ్ పర్సనల్ రీడింగ్స్, పెయిడ్ రీడింగ్స్ అండ్ కామెంట్ రూపంలో మీ పర్సనల్ రీడింగ్స్ చెప్పమని అడుగుతున్నారు. సారీ అండి, జనరల్ రీడింగ్స్లో మీ పర్సనల్ రీడింగ్స్ చెప్పలేను. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, స్ట్రెంగ్త్, 10 ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ వాన్స్. ఓకే, నేను షఫల్ చేసినప్పుడు కార్డ్స్ ఎన్ని టేబుల్ మీద పడిపోయినాయో అవన్నీ తీసుకున్నా, ఎందుకంటే క్లారిటీగా చెప్పొచ్చు అని నేను అన్ని కార్డ్స్ తీసేసుకున్నానండి. ఓకేనా? 10 of wands, 8 of cups, the moon, 10 of pentacles, the tower, 9 of swords, page of swords, knight of swords, judgment, 7 of swords అండ్ లాస్ట్ వన్ 6 of wands. ఓకే, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ పర్సన్ మీకు 100% మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారండి. మీ పర్సన్ 100% మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే పేజ్ ఎనర్జీలో ఉంది. ఇంకా సీరియస్నెస్ రాలేదు. అంటే ఇంకా మీ పర్సన్ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ఇంకా తనలో స్ట్రెంగ్త్ రావాలి. ఓకే, కానీ ఈ పేజ్ ఎనర్జీ నుంచి తను నైట్ ఆఫ్ పెంటికల్, నైట్ ఆఫ్ కప్స్ ఆ ఎనర్జీలోకి రావాలి. ఆ ఎనర్జీలోకి వచ్చారంటే డెఫినెట్గా కమిట్మెంట్ అనేది ఇచ్చి తీరుతారు అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఓకేనా? కాకపోతే టైం పడుతుంది. ఒక 1 year అయినా లేకపోతే ఒక 1 month అయినా సరే ఆ నైట్ ఆఫ్ పెంటికల్ కానీ నైట్ ఆఫ్ కప్స్ కానీ వస్తే డెఫినెట్గా ఇచ్చి తీరుతారని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఎనర్జీ మాత్రం పేజ్ ఎనర్జీలోనే ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ద టవర్. ద టవర్ ఏంటి? ఇద్దరి మధ్యన సపరేషన్ చూపిస్తుంది. మీ ఇద్దరి లైఫ్లో, అది మీ రిలేషన్లో షడన్ చేంజ్ అనమాట. సాఫీగా వెళ్తున్న మీ రిలేషను షడన్ చేంజ్ వచ్చింది. ఎందుకు వల్ల? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరై ఉంటారు? ఇక్కడ ఎక్కువ మదర్ ఎనర్జీ అండ్ ఫ్యామిలీ ఎనర్జీ చూపిస్తుందండి. ఎక్కువ మీ పర్సన్ ఫ్యామిలీ ఎనర్జీ చూపిస్తుంది, మదర్ ఎనర్జీ చూపిస్తుంది. ఓకే, థర్డ్ పార్టీ ఎనర్జీ మాత్రం ఫ్యామిలీ చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చింది. ఈ సపరేషన్ కారణం కూడా మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ వల్ల కూడా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటం లేదు. అండ్ ఈ సపరేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు? సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు, ఎమోషనల్ అవుతున్నారు నైట్ పూట. అండ్ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు, మీకోసం స్టాండ్ తీసుకోలేకపోతున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకే, అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్. ఇక్కడ మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్తో ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. తన నుంచి మిమ్మల్ని దూరం అవ్వాలని కోరుకోవట్లేదు, అందుకని చాలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, చాలా పొసెసివ్నెస్తో ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు. ఎనీ సోషల్ మీడియా, ఎనీ ఆన్లైన్లో, వాట్సాప్లో, ఎక్కడైనా సరే మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారండి. ఓకే, సో ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ ఇద్దరి మధ్య సపరేషన్ వచ్చిందో దానివల్ల మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు, మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే మీ పర్సన్ 9 of Pentacles. 9 of Pentacles తను ఈ రిలేషన్లో ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎక్కడ? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను స్ట్రెంగ్త్లోకి వచ్చి ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు? అక్కడ తను చాలా సఫర్ అవుతున్నారు.
చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు. అండ్ అక్కడ చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ని చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు. ఓకే, చాలా అబద్ధాలు చెప్తున్నారు, తనని చాలా మోసం చేస్తున్నారు అనమాట. మాటలతో మాయ చేస్తున్నారనమాట. వాళ్ళు మ్యానిపులేటింగ్ చేస్తున్నారు. సో ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఇమడలేకపోతున్నారు. సో ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, క్విక్లీ నేను యాక్షన్ తీసుకోవాలి. ఎవరి కోసం? మీకోసం కాదు. ఇక్కడ క్విక్లీ యాక్షన్ తీసుకునేది మీకోసం కాదు. క్విక్లీ యాక్షన్ ఎవరి కోసం తీసుకోవాలనుకుంటున్నారంటే, తన లైఫ్లో ఏదైతే కర్మ అనుభవిస్తున్నారో, ఎక్కడైతే తను సఫర్ అవుతున్నారో, ఎక్కడైతే అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో, బర్డెన్ని ఫేస్ చేస్తున్నారో, ఎక్కడైతే తను పూర్తిగా ఎమోషనల్ అవుతున్నారో, అక్కడ తను యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారంటే, ఎమోషనల్లీ విత్డ్రావల్ అవ్వాలనుకుంటున్నారు. ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను సఫర్ అవుతున్నారో, అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో, బర్డెన్ ఫేస్ చేస్తున్నారో, అక్కడ క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. క్విక్లీ ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. స్ట్రెంగ్త్లోకి వచ్చి ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఈ బర్డెన్ నుంచి ఎమోషనల్లీ విత్డ్రావల్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, యాక్షన్ అనేది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తీసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ మీ గురించి కాదు. ఇక్కడ ఎక్కువ ఆలోచించేది ఎక్కడ ఆలోచిస్తున్నారు అంటే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని నేను ఎండ్ చేయాలి. ఆ సిచ్యువేషన్లో నేను చాలా సఫర్ అవుతున్నాను, చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నాను. ఇక్కడ నన్ను చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు, నన్ను మాయ చేస్తున్నారు, ఈ మాటలతో నన్ను మాయ చేస్తున్నారు, నన్ను ఇక్కడ చాలా సఫర్ అవుతున్నాను నేను. సో ఈ సిచ్యువేషన్లో నేను ఉండలేను. సో ఈ సిచ్యువేషన్లో క్విక్ డిసిషన్ తీసుకొని స్ట్రెంగ్త్లోకి వచ్చి ఎమోషనల్ విత్డ్రావల్ అవ్వాలని అనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ తర్వాత మీ పర్సన్ ఇక్కడ డెఫినెట్గా ఈ రిలేషన్లో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసిన తర్వాత ఇక్కడ రీయూనియన్ కోరుకుంటున్నారు మీ పర్సన్. ఈ రిలేషన్లో రీయూనియన్ కోరుకుంటున్నారు. తన లవ్ని, తన ప్రేమని, తన ఎమోషనల్స్ని, తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్లో 100% సక్సెస్ కోరుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ న్యూ మూన్ ఎనర్జీ తన మీద ఏం ఎఫెక్ట్ పడిందంటే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ విషయంని క్విక్లీ యాక్షన్ తీసుకుని ఎండ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఓకే ఓకే ఇప్పుడు యాక్షన్ చూద్దాం, ఈ పర్సన్ యాక్షన్ ఏంటో. సో మీ పర్సన్ యాక్షన్ చూద్దాం. పాజిటివ్ మూమెంట్ ఫార్వర్డ్, మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ, ట్రూత్, అవేర్నెస్, pettiness and planning, suffering in silence, and chariot. ఓకే, ఇక్కడ యాక్షన్ ఎలా ఉంది అంటే ఆల్రెడీ ప్లానింగ్లోనే ఉన్నారండి. అక్కడేమో క్విక్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు థర్డ్ పార్టీని ఎండ్ చేయడానికి. ఇక్కడ కూడా ప్లాన్ చేస్తున్నారు మీ పర్సన్. ప్లాన్ చేస్తున్నారు. ఏం ప్లాన్ చేస్తున్నారు? పాజిటివ్ మూమెంట్ ఫార్వర్డ్. ఎక్కడైతే స్టక్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్, ఎక్కడైతే స్టక్ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే బర్డెన్ ఫీల్ అవుతున్నారో, ఏ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ సఫర్ అవుతున్నారో, ఎమోషనల్ అవుతున్నారో, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారో, ఆ సిచ్యువేషన్ నుంచి పాజిటివ్ మూమెంట్ ఫార్వర్డ్ బయటకు వచ్చారనుకుంటున్నారు. ఓకే, ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా బయటకు రావాలనుకుంటున్నారు. ఎందుకు? మీ పర్సన్కి ఇక్కడ ట్రూత్ ఏంటో తెలుస్తుంది, నిజమేంటో తెలుస్తుంది. నిజమేంటి? మీ పర్సన్ ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటారు, ఎవరు తనకి కరెక్ట్ పర్సన్, ఈ రిలేషన్ పరంగా తనకి ట్రూత్ తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు? తన అవేర్నెస్లోకి వచ్చిన తర్వాత తెలుసుకుంటారు. అవేర్నెస్ ఎట్లా వస్తుంది? తన ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా, తన హీలింగ్ ద్వారా తనలో అవేర్నెస్ పెరుగుతుంది. ఈ అవేర్నెస్ ద్వారా తనకి ట్రూత్ తెలుస్తుంది. అసలు ఈ రిలేషన్ పరంగా ట్రూత్ ఏంటి, ఈ రిలేషన్లో నేను ఎవరితో నేను బ్యాలెన్స్ అవ్వాలి, ఫ్యామిలీతో బ్యాలెన్స్ అవ్వాలా, నా పర్సన్తో బ్యాలెన్స్ అవ్వాలా, నేను ఎక్కడ హ్యాపీగా ఉన్నాను, నేను ఎక్కడ అన్హ్యాపీగా ఉన్నాను, నన్ను ఎవరు మోసం చేస్తున్నారు, నన్ను ఎవరు మ్యానిపులేటింగ్ చేస్తున్నారు అని మొత్తం ట్రూత్ అనేది అవేర్నెస్ ద్వారా తెలుసుకుంటారు. ఓకే, తెలుసుకుని తను ఏం చేస్తారు? మీతో బ్యాలెన్స్ చేస్తారు రిలేషన్ని. మీతో ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేస్తారు. డెఫినెట్గా ఈ రిలేషన్లో మీ పర్సన్ యాక్షన్ తీసుకుని మీకోసం వచ్చి ఈ రిలేషన్లో బ్యాలెన్స్ చేస్తారు. ఓకే, ఇది తన యాక్షన్. ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, బిగ్ హ్యాపీ చేంజెస్. డెఫినెట్గా మీ రిలేషన్లో బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తుంది. ఓకేనా? అండ్ ఇంప్రూవింగ్ హెల్త్. డెఫినెట్గా ఎవరికైనా హెల్త్ అయితే బాగోలేకపోతే మీ హెల్త్ ఇంప్రూవింగ్ అవుతుంది, అంటే ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఇన్ ద నియర్ ఫ్యూచర్, ఈ రిలేషన్ పరంగా సక్సెస్ రావాలంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇంకా కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలి. ఓకే, అండ్ ఆపర్చునిటీ.
ఓకే, మీరు వెయిట్ చేస్తున్నారు కదా, మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో కమిట్మెంట్ వస్తుంది. ఇంకా మీరు ఏదైనా కెరియర్ పరంగా, జాబ్ పరంగా ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా అలా కూడా మీకు మీ లైఫ్లో ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ కూడా ఒక ఆపర్చునిటీ లాగా మీకు వస్తుంది. అండ్ కెరియర్ పరంగా కూడా ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, కమ్యూనికేట్ క్లియర్లీ. ఓకే, మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేసినప్పుడు, మీతో కమ్యూనికేషన్ చేసినప్పుడు అసలు మీ విష్ ఏంటి, ఈ రిలేషన్ పరంగా మీ విష్, మీ మనసులో ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అనేది పూర్తిగా మీ పర్సన్కి క్లియర్గా చెప్పండి. ఓకే, కమ్యూనికేట్ క్లియర్లీ. క్లియర్గా మీ పర్సన్తో కమ్యూనికేట్ చేయండి. మీ మనసులో ఈ రిలేషన్ గురించి, మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారో పూర్తిగా క్లియర్గా చెప్పండి. ఓకేనా, మీ విష్ ఏంటి, మీ పర్సన్తో కలిసి బతకాలనుకుంటున్నారో, ఏది ఉందో మీ మనసులో మొత్తం మీ పర్సన్తో క్లియర్ కట్గా మాట్లాడండి. ఓకేనా, ఇది ఏంజల్స్ గైడెన్స్ అండి. ఓకే, బాయ్ అండి.